ఆంధ్రప్రదేశ్‌లో బలంగా వినిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్‌లో పెట్టబోతున్నారు మరి కొద్ది రోజుల్లో. సో, కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళినట్టయితే గూడా ఈసారి పార్టీకి ఎవరు అండ ఉండబోతుంది? ఎవరు పార్టీ హ్యాండ్‌లోకి తీసుకుపోతున్నారనేది చాలా బలంగా అనిపిస్తుంది. చాలా బలమైన అపోహలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. సో, కాబట్టి వీటన్నిటికి దారితీస్తున్న కొన్ని సందర్భాలు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేక స్కామ్‌లున్నాయని అవని ఇవని ఒక రకంగా యెల్లో మీడియా అనేది ఒక రకంగా ఉదరగొట్టేస్తున్నప్పటికీ, కానీ ఒకవేళ వాస్తవాల్లోకి వెళ్ళినట్టయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళినట్టయితే గనుక గతంలో అంటే షర్మిల గారున్నారు, విజయమ్మ గారున్నారు. సో, కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు గనక సో, కాబట్టి పార్టీ మనుగడనేది బాగా ఇదే అయిపోయింది. ఒక మంచి హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు లేరు గదా! ఏంటి పరిస్థితి అనేది గూడా చాలా బలంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏందంటే ఎండలుగా వచ్చేసి రాబోయే రోజుల్లో ఒకవేళ అలాంటి పరిస్థితులే రాబోతే గనుక వైఎస్ భారతిరెడ్డి గారు పార్టీని సింగిల్ హ్యాండెడ్‌గా నలపబోతున్నారు. సో, కాబట్టి పార్టీలో చాలా కీలకమైన రోల్ ఆమెది ఉండబోతుందని గూడా చాలా బలంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆమె పాదయాత్ర ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని గూడా జైల్‌లో పెట్టినట్టయితే గూడా ఆమె పాదయాత్ర చేసే అవకాశాలు గూడా అనేది బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ చూసినప్పటికీ ఎక్కడ కూడా భారతిరెడ్డి గారిని ఎప్పుడు కూడా రాకూడదు, అసలు ఆమెను ఎంటర్ చేయకూడదని అన్నప్పటికీ కానీ కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆమె బయటికి రాక తప్పదనే విధంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వాళ్ళ మధ్య ఇప్పటికే కొంచెం అగ్గి రాజేస్తుంది కనుక సో కాబట్టి అలాంటి సంఘటనలు మరోసారి ఆమె పార్టీలకి రీఎంట్రీ రావడం అనేది ఎంత ఉత్తమాట అని కూడా చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే కూడా డెఫినెట్గా ఎక్కడో ఒక చోట మటుకు డెఫినెట్గా వైఎస్ భారతిరెడ్డి గారు అయితే కూడా పార్టీని చాలా కీలకంగా కొన్ని సూచనలు దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆమె అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో.